నందూస్ వరల్డ్‌ని చూస్తుంటే నాకొక డైలాగ్ అయితే బాగా గుర్తుకొస్తుంది. ఎందుకో ఆ డైలాగ్ గూడా చెప్పాలనిపిస్తుంది. "నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు." ఈ డైలాగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. ప్రెజెంట్ అనేది ప్రతి ఒక్కరనేది నందూస్ వరల్డ్ అనేది ఒక రేంజ్‌లో అయితే భరతం అయితే పడుతారన్నమాట. ఒకటో, రెండో అంటే అది వేరే విషయము. దాదాపుగా బాధ్యులు ఇంకా బయటకు వస్తూనే ఉన్నారు. కుప్పలు కుప్పలుగా బయటకు వస్తున్నారు. అంటే ఎంతమందిని మోసం చేశారో ఒకసారి ఆలోచించండి. జాబ్ల రూపంలో కావచ్చు అండ్ వీసా రూపంలో కావచ్చు ప్రతి ఒక్కరిని మీకు వీసా ఇప్పిస్తాము, వీసాతో పాటు అనేది జాబ్ కూడా ఇప్పిస్తామని అందరినీ మోసం చేశారు. ఏదో లక్షనో 2 లక్షలు అంటే అది వేరే విషయం. ఒక దాదాపు ఒక్కొక్కరి దగ్గర అనేది 20 నుంచి 20 లక్షలు ఒక్కొక్కరి దగ్గర. అలాంటి బాధ్యతలు అనేది ఒకరు అనేది బయటకు వస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, ఇతరితర రాష్ట్రాల నుంచి అనేది బయటకు వస్తూనే ఉన్నారు. వీళ్ళు ఒకవేళ తప్పు చేయనట్లు ఉంటే ఎక్కడో దాక్కునే అవసరం ఇప్పుడు లేదు. కానీ వీళ్ళు తప్పు చేసిరని యూకే ప్రభుత్వం కూడా నిర్ధారణ చేసింది. ఒకవేళ వీళ్ళు కానీ తప్పు చేసినట్లుంటే యూకే ప్రభుత్వం కూడా ఎలాంటి శిక్ష వేయబోతుంది, తెలంగాణలో కూడా అనేది వాళ్ళపైన ఎలాంటి కేసులు అనేది నమోదయ్యాయి, ప్రతి ఒక్కటి అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేటివ్ ఉంటేనే వీడియో చేద్దాం, లేకపోతే మూసుకొని కూర్చుందాం. ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి వ్యూస్ వస్తున్నాయి కదా అని నేను మీకు అనేది క్రియేట్ చేసి చెప్పాలంటే నా వల్ల కాదు. అందు గురించి నేను అనేది ఆకి చూచి అనేది వీడియోలు అయితే చేస్తున్నాను. ప్రజెంట్ అనేది ఒక న్యూస్ అయితే చక్కర్లు అయితే కొడుతుంది. ఆ న్యూస్లో మాత్రము కళ్ళు తిరిగిపోతాయి వాళ్ళ మాటలు వింటుంటే. వాళ్ళ నాన్నగారు నందు వాళ్ళ నాన్నగారు కూడా అనేది ఆంధ్ర తెలంగాణలో 2 బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచే మీకు జాబ్ ఇప్పిస్తాము, వీసా ఇప్పిస్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అనేది జాబ్లో కూడా పెట్టిస్తామని అందరికీ అనేది ఇదే కమిట్మెంట్ ఇచ్చిండు. ఈ కమిట్మెంట్ ఇచ్చినందుకే ఇంతమంది అనేది మోసపోయారు. డబ్బులు కట్టేటప్పుడు సరే ఎప్పుడు జాబ్ వస్తుంది, ఏంది ఏం కథ అనేది తెలుసుకుంటే బాగుంటుందనేమో. కానీ వీళ్ళు తెలియకుండా మన తెలుగు వాళ్ళే కదా యూకేలో ఉన్నది, లండన్లో అనేది వీళ్ళు సపోర్ట్ అనేది ఇప్పుడు చాలా అవసరము. అలాంటప్పుడు అనేది వీళ్ళ సపోర్ట్ తీసుకుందాము అనే ఒక ఉద్దేశం దగ్గర వీళ్ళు డబ్బులు కట్టేది తప్ప వీళ్ళు మోసం చేస్తారేమో, వీళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ మాకు జాబ్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏందో అని ఆలోచించలే. ఆ టైంలో మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు అనేది మనకు అనుకూలంగా ఉంటారేమో, అనుకూలంగా సపోర్ట్ చేస్తారేమో అని ఒక ఆలోచన దగ్గర మాత్రమే వీళ్ళు అనేది డబ్బులు కట్టారు. లేకపోతే వీళ్ళు డబ్బులు ఎక్కువే కాదు. ఇప్పుడు డబ్బులు కట్టినలు కూడా పెద్ద బలిసిన పాటలు అయితే ఏం కావు. ఏదో కూలీ వేసుకొని రక్తం చెమటగా మార్చి డబ్బులు సంపాదించిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. బలిసిన వాళ్ళు అయితేనేమో అరే పోయినారా 20 లక్షలు ఏముంది, సరే అది కాకపోతే ఇంకోటి చేసుకుందులే అని అనేటోళ్ళు. కానీ వీళ్ళు చెమటోడ్చి ఆ డబ్బులు కష్టపడి పిల్లల్ని మంచిగా చదివించాలి, ఫారెన్ పంపించాలి, యూకే పంపించిన తర్వాత వాళ్ళకంటూ ఒక లైఫ్ అనేది సెట్ అవుతుంది. ఆ టైంలో అనేది వాళ్ళు సెట్ అయిన తర్వాత మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటారని తల్లిదండ్రులు కూడా ఆలోచించారు. కానీ ఇప్పుడు కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అవల్ల చేయడానికి కారణం ఏంది తెలుసా? వీళ్ళు అనేది జాబ్ ఇప్పిస్తాము, వీసా ఇప్పిస్తాము, దాంతోపాటు అక్కడ స్పెషలిటీస్ అనేది మేము చూసుకుంటామని అన్నీ చెప్పడం వల్లనే ఇప్పుడు వీళ్ళు ఇంతమంది అనేది డబ్బులు కట్టారు, ఇంతమంది మోసపోయారు. వాస్తవంగా ఇప్పుడు న్యూస్లో స్ప్రెడ్ అయ్యేది ఒకటి ఉంది, అది నేను చెప్తాను. నందూస్ వాళ్ళు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఇదైతే ఆల్రెడీ అందరికీ తెలుసు. ఉచ్చు బిగుసుకుంది, ఇంకా వాళ్ళు బయటికి రారు, వాళ్ళ లైఫ్ను అనేది వాళ్ళే కొలాప్స్ చేసుకురని 100% అనేది ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె వాయిస్ బొంగురు తిరిగిన వాయిస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అనేది అబ్బా ఏం వాయిస్ రా ఇది ఇట్లా ఉంది అని స్టార్టింగ్లో అనుకున్నారు. కానీ ఆమె వాయిస్కు అలవాటు పడ్డ తర్వాత నీ వాయిస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, ఇన్న కొద్దికి మాటలు వినాలనిపిస్తుందని చాలామంది అనేది ఆమెకు అభిమానులుగా మారారు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆమె లోపల ఇలాంటి దంద చేస్తుందని ఎవరికీ తెలియదు. తెలుస్తుందా ఎవరికన్నా? ఎందుకంటే మనిషి మాత్రమే బాగుంది, లోపల మొత్తం డొల్లా అని ఇప్పుడు అర్థమైంది. ఇంతమందిని మోసం చేస్తుర్రు, అది కూడా కేవలం వీసా పేరు మీద, జాబ్ల పేరు మీద ఇంతమందిని మోసం చేస్తున్నారని ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత నాకంటూ ఇండియాలో కానీ, ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ మా పేరు పైన కాదు, నా పేరు పైన ఎలాంటి కంపెనీస్ లేవు, ఎలాంటి కంపెనీలు అయితే లేవు. వీసా కానీ అండ్ జాబ్స్ ఇప్పిస్తామని నేను ఎక్కడ కూడా పబ్లిసిటీ చేయలేదు, ప్రచారం కూడా చేసుకోలేదు. అలాంటప్పుడు నా పైన ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నారని నందు గారు అనేది కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ హస్బెండ్ పేరు మధుకర్ ఉన్నాడు కదా, మధుకర్ పేరు మీద అనేది కంపెనీ ఉంది, ఆయన పేరు మీద ఉంటే నాకేం సంబంధము అని మాట్లాడుతుంది. అంటే భార్యాభర్తలు అన్న దగ్గర సజీవనం చేస్తున్నారు కదా, భార్యాభర్తలు కలిసి ఉంటున్నారు కదా, మరి నీ భర్త తప్పు చేసినప్పుడు భార్యకి ఎందుకు వర్తించదు? ప్రతి విషయం అనేది ఒక సందర్భంలో అనేది భార్యాభర్తలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ టైంలో కూడా నీకు చెప్పలేదా మరి ఇలా చేస్తున్నావు, ఇది తప్పు, ఇలాంటి డబ్బు మనకు వద్దు అని నువ్వు నీ భర్తకి ఎందుకు చెప్పలే కదా? ఆ టైంలో అనేది డబ్బులు వస్తే తన్నుకున్నావు. ఇప్పుడు ఏమో నాకు తెలియదు, మా ఆయన తప్పు చేసే నన్ను అంటారేంది అంటే
భార్య తప్పు చేసిన, భర్త తప్పు చేసిన ఇద్దరు ఒకటే. ఒకరికి తెలియకుండా ఒకరు ఎందుకుంటారు చెప్పండి? ఇద్దరు అనేది బాగా ఆలోచించే తప్పులు చేసిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నారంటే, నేరం రుజువు అయితే జాగర్లముడి రమనందన మధుకర్కు యూకేలో 10 ఏళ్ల జైలు శిక్ష. అర్థమవుతుందా? వీళ్ళ పైన అనేది ఇలాంటి మోసం చేసిర్రు, ఇలాంటి ఫ్రాడ్ చేసిరంటే యూకేలోనే వాళ్ళకు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. అక్కడ యూకే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. వీళ్ళు చేసింది ఫ్రాడా లేకపోతే రియల్గానే చేసిర్రా, అది ఒప్పంద పత్రాలు అనేది రాసుకున్నారా, ఆ పత్రాలు అనేది ఏమి రాసుకున్నారు, అసలు రాసుకున్న టైంలో అనేది ఎంత అడ్వాన్స్ తీసుకున్నారు, వీళ్ళు ఏమి కమిట్మెంట్ ఇచ్చారు, కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు పక్క జాబ్ ఇప్పిస్తాము, పక్క వీసా ఇప్పిస్తామని చెప్పిర్రా. ఈ వీసా అనేది గవర్నమెంట్కి సంబంధించింది. ఆ గవర్నమెంట్ అనేది వీళ్ళతో ఒప్పందం ఒప్పుకున్నారా అంటే ఏమన్నా కన్సల్ట్ ఉంటుంది కదా కమిషన్ లెక్కల, అలాంటివి ఏమన్నా చేసిర్రా, లంచాలు తీసుకొని ఇలాంటి పనులు చేసిర్రా. ప్రతిదీ కూడా అనేది తీగ రాలితే డొంక మొత్తం కదులుతా అన్నట్లు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అయిందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూకేలో మాత్రము ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్లు ఇంకా కఠినంగా శిక్షలు ఉంటాయి. అక్కడ ఏం తప్పులు చేయొద్దు. ఎందుకంటే దేశం కానీ దేశం పోయి మీరు అక్కడనే సెటిల్ అయిపోయి ఏదో బతుకుదేరు గురించి అది పోయిన వాళ్ళు ఇంతమందిని అనేది మీరు ఎలా మోసం చేయాలనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. పోనీ వీళ్ళు పరాయి దేశ పొల్ల, మన ఇండియా వాళ్ళే కదా. మన ఇండియా వాళ్ళను ఇప్పుడు ఆంధ్ర అని చెప్పుకోలేము, తెలంగాణ అనుకొని చెప్పుకోలేము, అన్ని రాష్ట్రాల వాళ్ళను అనేది ఇప్పుడు అనేది కంప్లీట్ అయితే రేజ్ చేయడం జరిగింది. కర్ణాటక కావచ్చు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇట్లా ప్రతి రాష్ట్రం నుంచి అనేది వీళ్ళపైన కేసులు అయితే పెడుతున్నారు. ఇలా పెట్టడానికి కారణం ఏంది తెలుసా? ఒకరు అనేది ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు వస్తున్నారు. అరే మేమైతే 20 లక్షలు అయితే పెట్టినాము, మాకు జాబ్ రాలేదు, వీసా రాలేదు, కనీసం అనేది ఫోన్ కూడా రెస్పాండ్ కావట్లేదు, మరి మా డబ్బులన్నా మాకు ఇస్తారేమని ఒక ఆశ దగ్గర ఒకరి నుంచి ఒకరు ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తున్నారు. ఇలా ధైర్యం తెచ్చుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరైతే వీడియోలు చేస్తారో వాళ్ళు ధైర్యం ఇస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే న్యూస్ ఛానల్ వాళ్ళు ధైర్యం ఇస్తారు. ఆ ధైర్యం దగ్గర అనేది వీళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ అయితే రేజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు యూకేలో కూడా వీళ్ళకి శిక్ష పడితే 10 సంవత్సరాల దగ్గర అసలు బయటికే రారు. ఓకే వీళ్ళకి శిక్ష పడుతుంది, 10 సంవత్సరాలు అనేది జైలు పోయి హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే మీరు చేసే తప్పులకు అనేది వాళ్ళు శిక్ష అనుభవించాలి, ఆ పిల్లలు అనేది శిక్ష అనుభవించాలి. ఇప్పుడు వాళ్ళు అనదలుగా మారాలా? పాపం సొమ్మే, ఎప్పుడైనా కూడా పాపం సొమ్మే. ఒకరిని ముంచి మనం సంపాదించుకుంటే ఇదే అవుతుంది. సరే కానీ ఒక 40 మంది అనేది మోసపోయారు అనుకుందాం. ఆ 40 మందిలో కనీసం మీరు 25 మంది కన్నా న్యాయం చేసింటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. మిగతా వాళ్ళకి అనేది మేము ఇంకా సెట్ చేస్తాము, వీసా ఇప్పిస్తాము, జాబ్ ఇప్పిస్తాము, కొద్దిగా ఓపిక పట్టండి అంటే మీకు ఇంత ప్రాబ్లం వచ్చేది కానే కాదు. కానీ చేసింది మొత్తం మీరే. ఇప్పుడేమో నాకేం తెలియదు అంటే ఏం మాట్లాడతాము? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ జాగర్లప్పుడు అనే డైలాగు ఎక్కడనో విన్నానబ్బా, ఏదో మూవీలో విన్నా. అతడు సినిమా అనుకుంటాను. అతడు సినిమాలో మహేష్ బాబు ఉంటాడు కదా, మహేష్ బాబు జాగర్లప్పుడు అని పేరు ఉంటుంది కదా, అదే సినిమాలో కూడా వాడేది ఈ డైలాగ్. అంటే అప్పుడు అనుకోండి, కాకపోతే ఆ పేరు వీళ్ళు కూడా రావడము ఇది కూడా కొంచెం కొత్తగా అనిపించింది నాకు. దీని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నెక్స్ట్ ఏంది, జైలు శిక్ష తర్వాత పాస్పోర్ట్లు రద్దు చేసి ఇండియాకు డిపోర్ట్ చేసే అవకాశం. ఒకవేళ వాళ్ళ శిక్ష పడ్డ తర్వాత 10 ఏళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత వీళ్ళు యూకేలో ఉండే ప్రసక్తే లేదు, ఇండియాకి పంపించేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇంత మోసం చేసిర్రు. ఈ మోసం అనేది కంటిన్యూ చేయరని గ్యారంటీ ఏముంటుంది? గ్యారంటీ ఒక్కసారి దొంగ అని ముద్రపడ్డ తర్వాత నెక్స్ట్ కూడా దొంగనే అవుతాడు కదా, దొరైతాడా? నేను మారినరా బాబు, నేను ఇలాంటి పనులు చెయ్యను అన్న కూడా ఎంత మంచోడైనా కూడా నమ్మడు. నువ్వు ఫస్ట్ దొంగతనం చేసినవరా, నేను నిన్నే ఎట్లా నమ్మాలే అని అన్నారా? ఇది ఇక్కడ జరుగుతుందన్నమాట. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు డిపోర్ట్ చేసే అవకాశము. అంటే ఇంకా వాళ్ళు శిక్ష అనుభవించిన తర్వాత మరి పంపిస్తారు కదా, శిక్ష కంప్లీట్ అయిన తర్వాత ఆ టైంలో కానీ వాళ్ళకి పాస్పోర్ట్ అనేది రద్దు చేసి ఇంకా మీరు దొబ్బేయండి, ఇండియా అవసరం లేదు, మీకు అనేది ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, సాలరా బాబు మీరు చేసిన ఘనకార్యాలు ఇంక వెళ్ళిపోండి అని ఇంటికైతే పంపించేస్తారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. అంటే బాధితులు అనేది ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇది మొత్తం అనేది న్యూస్ ఛానల్ చూడండి ఒకసారి, ఇది సాక్షిలో అనేది వస్తుంది. అందుగురించే దానిలో స్క్రీన్ షాట్ ఫోటోలు తిప్పుకొని నేను ఇప్పుడు అయితే మీకైతే అప్డేట్ ఇస్తున్నాను. మరి ఇంత మోసం చేసే అవసరం ఏముంది? అమాయకుల్ని పట్టుకొని ఇంతగానో ముంచే అవసరం ఏముంది? రూపాయి 2 రూపాయలు ఒక్కసారి ఆలోచించండి. ఆ ప్లేస్లు అనేది మనమే ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది? వాళ్ళు లక్షలు తీసుకుపోయి కనీసం వీసా అప్రూవల్ కానీ ఏం అప్రూవల్ కానీ జాబ్ ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాము, ఇది ఇప్పిస్తామని చెప్పేసి మొత్తం డబ్బులు మొత్తం తన్నుకొని
ఇప్పుడు అనేది వాళ్ళకు జాబ్ ఇప్పించకుండా ఏమి ఇప్పించకుండా నేనేం తప్పులు చేయలేను, మై ప్రతివతా హూ అబ్బి మైకి ఆకర్ సక్తా హూ బోలో అంటే ఏం చేయలేరు ఎవరు కూడా. నీకు తప్పు చేసిన వాడిని నీకు తెలుసు. మళ్ళీ మీదికి అనేది పుచ్చిపోయిన సేపండు పుచ్చిపోయిన యాపిల్ అనే డైలాగులు ఒకటి ఎందుకు అవసరం? నీకు తప్పు చేసినావు కదా, తప్పు చేసినప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చెప్పండి. ది డెస్టినీ ఒక కంపెనీ అనేది ఓపెన్ చేసిన అన్నమాట, ది డెస్టినీ అని. ఈ డెస్టినీ అనే కంపెనీలోని అనేది ఇది ఎక్కడ గుంటూరులో ఉంది. గుంటూరులో ఇబ్రహీంపట్నం అనే విలేజ్లో అనేది ఈ కంపెనీ అనేది ఓపెన్ చేసిన అన్నమాట. ఇక్కడ నుంచే వ్యవహారాలు మొత్తం అనేది నడిపించేది. అంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైతే యూకేకి వెళ్ళాలో, యూకేలో చదువుకోవాలో, అక్కడ జాబు సంపాదించుకోవాలో అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అనేది ఇప్పుడు ఇబ్రహీంపట్నము గుంటూరు ఇబ్రహీంపట్నము వెళ్ళి అక్కడ వాళ్ళను కలిసేటోళ్ళు అనమాట. కలిసి మాట్లాడుకొని అగ్రిమెంట్ రెడీ చేసుకొని వాళ్ళకి అనేది డబ్బులు అనేది పే చేయడము మొత్తం అక్కడనే. హైదరాబాద్లో కూడా ఉంది, హైదరాబాద్లో ఎక్కడ ఉందో కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది లేదన్నమాట. ఇదల్లా కథ నడిపించింది హైదరాబాద్లో కావచ్చు, ఆయన గుంటూరులో కావచ్చు కథ నడిపించింది నందన వాళ్ళ ఫాదర్. నందన వాళ్ళ ఫాదర్ అన్నమాట. ఆయన పేరు వచ్చేసి మోహన్ రావు. ఇప్పుడు ఆయన పరారులో ఉన్నాడు, పారిపోయిండు. ఎక్కడ పోయిండు? అండర్ గ్రౌండ్. మరి కేసు మొత్తము క్లోజ్ అయినాక వస్తాడా, క్లోజ్ కాకముందే వస్తాడా, ఎక్కడ ఉన్నాడో గుంజుకొని వస్తారా, మెల్లిమెల్లిగా మనకే తెలుస్తుంది. కానీ ఒక్కరి దగ్గర అనేది ఇన్నిగానో డబ్బులు తీసుకోవడం ఎందుకు? ఇలా ఫాదర్ కూడా అనేది అదే చెప్పిండు, మేము అనేది జాబ్ పక్కా ఇప్పిస్తాము, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే డబ్బులు ఇవ్వండి, లేకపోతే డబ్బులు ఇవ్వద్దు, ప్రతిదీ అనేది మేమే చూసుకుంటాము. ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయి తెలుసా? అక్కడ ఒక్కొక్కరికి పిచ్చి పోతుంది, మెంటల్ వేస్తుంది. 29 కంట్రీలు, 29 కంట్రీలకు అనేది వీళ్ళు వీసా అనేది ఇప్పిస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ చూడండి, 29 కంట్రీల. అబ్బాబ్బాబ్బా మామూలు మాట కాదు ఇది. దాదాపు 30 కంట్రీలు అన్నమాట. 30 కంట్రీలకు అనేది వీళ్ళు పాస్పోర్ట్ ఇప్పిస్తాము. 700 యూనివర్సిటీలో అనేది మేము సర్టిఫికేట్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది అనుకుంటా ఇది. వీళ్ళు ఇంతగానో మోసం చేసిన తర్వాత ఇప్పుడు అనేది బాధ్యతలు అనేది కూడా డబ్బులు అనేది అందలేదు. మరి డబ్బులు పోయిన తర్వాత అనేది ఎవరైనా అడుగుతారు కదా. ఈ విషయాన్ని అనేది మోహన్ రావుకి అడగనికే పోతే నాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఆల్రెడీ అగ్రిమెంట్లో అనేది రాసినాం కదా, ఒక జాబ్ రాకపోయినా కూడా వీసా రాకపోయినా కూడా గవర్నమెంట్కి అనేది మేము పేమెంట్ చేస్తాము, వెయిట్ చేయాలని మేము చెప్పినాం కదా అన్నారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేయాలా? ఎన్ని రోజులని వెయిట్ చేపిస్తారు? ఒకసారి ఆలోచించండి. ప్రజెంట్ అనేది ఇదే జరుగుతుంది. వీళ్ళు చేసే మోసాలు 1, 2, 3 కావు, కుప్పలుగా అనేది మోసాలు చేస్తూనే వచ్చారు. కాకపోతే వీళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత ఏమైందంటే సంతోషం, అబ్బా నాకు డబ్బులు వస్తున్నవి, ఈ డబ్బుల దగ్గర అనేది ఎట్లా పడితే అట్లా అనేది లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, గొర్రెలు వింటున్నారు, మా మాటలు అనేది విని డబ్బులు వేస్తున్నారు. ఈ మాటల మీద అనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. వాళ్ళ డబ్బులు ఎక్కువైపోయేసరికి రెస్పాండ్ కరెక్ట్ కాకపోవడము, ఎంతో కొంతమందికి ఇప్పించారులేండి, మొత్తానికి అనేది మోసం చేయలేదు, ఎంతో కొంతమందికి ఇప్పించారు. అంటే 100లో ఒక 20 మందికి ఇప్పించారు, 80 మందికి అనేది డబ్బులు అనేది జీరో అయిపోయింది, అంటే బుక్క పడిపోయింది అనమాట. వాళ్ళకి ఇంకా ఎలాంటి రెస్పాండ్ లేదు. అలాంటప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎందుకు? వీళ్ళు అనేది మళ్ళీ యూకేలో కూడా కంపెనీలు కూడా రన్ చేస్తున్నారు. క్యారీ బ్యాగ్ కంపెనీలు ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్ కంపెనీలు కూడా అనేది రన్ చేస్తున్నారు. 9 కంపెనీలు ఉన్నాయంట. అలాంటి వాళ్ళు ఇలా డబ్బుల కకృతి పడి ప్రజలను అనేది మోసం చేసి, ఎవరైతే యూకేకి వెళ్ళాలి, నా జీవితాన్ని అనేది సరిదిద్దుకోవాలి, నేను కూడా ప్రయోజకుని కావాలి, నాకంటే ఒక స్థాయిని ఏర్పరచుకోవాలని ఎవరికైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం ఉన్న వాళ్ళకనేది వీళ్ళు టార్గెట్ చేసి వీళ్ళైతే డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది, వాళ్ళకైతే మోసం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అడిగేసరికి మీకు మాకు సంబంధమే లేదు, నా పేరు పైన అనేది అసలు కంపెనీలే లేవు, అలాంటప్పుడు అనేది మీరు నన్ను ఎట్లా అడుగుతున్నారు అని మీదికి వెళ్ళి దబాయించడం. మరి ఇప్పుడు ఏమనుకోవాలి? ప్రతిదీ అనేది ఇప్పుడు మీరు చెప్పిన మాటలే కదా, మీరు చెప్పిన మాటల్ని బట్టే మీకు యూకేలో కూడా అనేది అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఒకవేళ ఈ నేరం రుజువు అయితే 100% అనేది వాళ్ళకి శిక్ష పడుతుంది, 100% శిక్ష పడుతుంది. ఆ శిక్ష పడ్డ తర్వాత నీ పిల్లల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. మీతో పాటు తోలుకుపోయి చదివించుకుంటారా? మీతో పాటు అనేది జైల్లో కూర్చుని పెడతారా? వాళ్ళని అనేది అనాథాలు చేస్తారా? మీకు అనేది మంది సొత్తు అనేది మీకు ఎందుకు ఇంత ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నారు? అసలు ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదా? అరే దొరికితే మన పరిస్థితి ఏంది అని ఒక్కసారి కూడా రాలేదా? ఆలోచించింటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. సో ఇదన్నమాట. జాగర్లపూడి నందనకు, జాగర్లపూడి అనుకుంటా, మరి వాళ్ళ ఫాదర్ పేరు నందిత ఉంది కదా, మరి ఆమె పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఆమె చేసిన కామెంట్లు అనేది
ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి అన్నమాట. సో దీన్ని బట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏందనేది ఇంకొక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితేనే హైప్ ఇవ్వండి, నచ్చకపోతే మాత్రం హైప్ ఇవ్వండి, ఓకేనా. సో ఏదైతే ఉందో అది మాత్రమే మనం మాట్లాడుకుందాము. ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. అప్పారుకుంటాను. జై హింద్.